శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని యొక్క సమూహంతో మీతో కూడా కలుసుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథముల నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనము. ఆజ్ఞను గైకొనువాడు తన్ను తాను కాపాడుకునివాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. దేవునికి స్తోత్రం. గమనించా ప్రియులారా, ఎంత భయంకరమైనటువంటి మాట కదా అండి. అవును, మన ప్రవర్తన విషయములలో అజాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక తగిన శిక్షకు మనము గురి అవుతాం. అంతేకాదు, ప్రవర్తన విషయంలో దేవుని చేత మంచి సాక్ష్యాన్ని పొందుకున్నటువంటి దానియేలు గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ దానియేలు అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగిన వాడై ప్రధానులతోనూ అధిపతులతోనూ ప్రఖ్యాత నొందిన వాడుగా కనబడుతూ ఉంటున్నాడు. కాబట్టి రాజ్యం అంతటి మీద కూడా అతన్ని నియమించాలని ఉద్దేశించబడింది కూడా. ప్రధానులు అధిపతులు రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా నింద మోపాలని, ఏదైనా హేతు అతని మీద మోపాలని చాలా కనిపెట్టారు. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరం కానీ ఏ తప్పు కానీ చేయలేదు. కాబట్టి దానియేలులో తప్పైనా లోపమైనా వారు కనుగొనలేకపోయారు ప్రియులారా. అందుకే మన జీవితంలో కూడా అలాంటి యొక్క ప్రవర్తన కలిగి ఉండాలని కోరుకుంటూ ఉంటున్నాను. ఎందుకంటే దానియేలు జీవితంలో ప్రవర్తనకు ఎంతో విలువ ఇచ్చాడు. మరలా చెప్తున్నాను, మన ప్రార్థన క్రమము చక్కగా ఉన్నట్లయితే గనక మన ప్రవర్తన కూడా తప్పకుండా చక్కగా ఉంటుంది. అసలు మన నమ్మకమైనటువంటి ప్రార్థన జీవితంలో ఏ రోజు కూడా ప్రార్థన జీవితానికి వెనుకడుగు వేయరాదు. ఆ రోజు ప్రార్థన తప్పక కనిపెట్టుకుంటూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి, ఆత్మీయ విషయంలో బలపడుతూనే ఉండాలి ప్రియులారా. దానియేలు జీవితంలో తన ప్రవర్తన దేవుని దృష్టికి ఇష్టంగా ఉంది కాబట్టి ఆయన ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. దానికి సహాయము దేవుడు చేసినట్లుగా మనకు కనబడుతూ ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మీరు కూడా మన ప్రవర్తన అంతటిలో కూడా మనము గమనించుకొని ఆ విషయానికి తగినట్టుగా జీవించేవారుగా కనబడాలి ప్రియులారా. ఎప్పుడైనా కూడా అజాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక అది చావుకు దారి తీస్తుంది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటూ జాగ్రత్తగా బ్రతికిదము గాక. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, చాలా యుక్తమైనటువంటి మాటలు మా మధ్యలో మీరు మాట్లాడిన రీతిని బట్టి దేవుని స్తుతిస్తుంటున్నాం. ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభువా తమ ఆత్మీయ జీవితంలో జాగ్రత్త కలిగిన వారిగా ఉండటకు సహాయం చేయండి. అజాగ్రత్తను తొలగించండి తండ్రి. మాలో ఉన్నటువంటి బద్ధకాన్ని తీసివేయండి. ఉత్తమమైన జీవితాన్ని, దానియేలు పొందుకున్న జీవితాన్ని బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకను పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.